ఇప్పుడు భారీ మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. అందులోనూ ఒకే భాష హీరోలు కాకుండా వేరు భాషల్లో హీరోలు కలిసి నటించడం అనేది ట్రెండ్ అయింది. కల్కి దగ్గర నుంచి ఈ మల్టీ స్టారర్ ట్రెండ్ మరింతగా పెరిగింది. అయితే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రామ్ కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ క్రేజీ కాంబో మూవీకి డైరెక్టర్ ఎవరు? ఈ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి? ఎనర్జెటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మాస్కు మరింత దగ్గరవ్వాలని చేసిన రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఆలోచనలో పడిన రామ్ ఇప్పుడు మాస్ మూవీ కాదు, డిఫరెంట్ కంటెంట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. కరెక్ట్గా ఇలాంటి టైంలోనే డైరెక్టర్ మహేష్ ఓ కథ చెప్పాడట. ఈ కథ బాగా నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. డైరెక్టర్ మహేష్ మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ విభిన్న కథా చిత్రం కమర్షియల్ సక్సెస్ కూడా సాధించింది. డైరెక్టర్ మహేష్ చెప్పిన కథలో సీనియర్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ కోసం బాలయ్యను కాంటాక్ట్ చేశారట. అయితే ప్రస్తుతం బాలయ్య బిజీగా ఉండడంతో సున్నితంగా నో చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. బాలయ్య నో చెప్పడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ను కాంటాక్ట్ చేశారని, ఈ మూవీ స్టోరీ, అందులో క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ మూవీలో నటిస్తున్నారు. వైజాగ్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. జైలర్ మూవీ సక్సెస్తో రజనీ ఫామ్లోకొచ్చారు. దీంతో వరుసగా సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే రామ్ మూవీలో రజనీ నటించడం అనేది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.